లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం మే 9వ తేదీన చేసిన ప్రసంగము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనము. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి, కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. మందిరము కొరకైన వస్తువులను సమకూర్పును చూచినప్పుడు సొలొమోను సంతోషించాడు. నిర్మించట పూర్తి అయిన తరువాత మందిరంలోనికి ప్రభు యొక్క సన్నిధి వచ్చినప్పుడు అతడు చాలా సంతృప్తి చెంది ఉండవచ్చు. అయితే అక్కడ చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది. అతడు ఒక యవనస్తుడు. అప్పుడు రాజ్యంలో సమాధానం నెలకొని ఉన్నది. అతని తండ్రి యుద్ధములు చేసి శత్రువులను దేశం నుండి బయటకు పారద్రోలాడు. ఇప్పుడు సొలొమోను దేశమును కట్టవలసి ఉన్నాడు. దేశంలోని దుష్ట శక్తులతో అతడు పోరాడవలసి ఉన్నాడు. క్రైస్తవుల నిజమైన పోరాటము చీకటి శక్తులతో ఉన్నది. ఒకడు యుద్ధము చేసి శత్రువును బయటకు పంపివేయవచ్చు గాని ఆ శత్రువును బట్టి దేశంలోనికి వచ్చిన దుష్టత్వం సంగతి ఏమి? హైందవుల చెడు ఆచారములన్నిటితో క్రైస్తవులు కట్టబడి ఉండుటను ఇక్కడ మనం చూస్తాం. ఈ ఆచారములకు వ్యతిరేకంగా నిజమైన పోరాటం ఉన్నది. చాలామంది మార్పు చెంది ఉండవచ్చు గాని ఆ విధమైన ఆచారములను బట్టి వారు పురోగమించలేకపోయారు. నిస్సందేహముగా మనము కొంత సిద్ధపాటు కలిగి ఉన్నాము గాని ఎక్కువ పరిశుద్ధత, ఎక్కువ దీనత్వము, ఎక్కువ ఆత్మీయ వివేచన మనకు అవసరమై ఉన్నది. సొలొమోను మందిరం కట్టిన తరువాత షేబారాణి ప్రశంసలు పొందాడు. రాజరికం యొక్క మహిమను రుచి చూచాడు. అతడు జారిపోవుట ప్రారంభించాడు. ఇతర దేవుళ్లకు మందిరములు కట్టుట ప్రారంభించాడు. ఫరో కుమార్తెను వివాహమాడాడు. తన యవన కాలంలో దేవుడు దర్శించిన సొలొమోను ఇతడేనా అని ఒకడు ఆశ్చర్యపడవచ్చు. దేవుడు అతన్ని మరలా దర్శించి అతని రాజ్యం విభజించబడినని చెప్పాడు. 12 గోత్రముల్లోని 10 మరి ఒకరికి ఇవ్వబడును. ఉత్తర దిశలోని ఈ 10 గోత్రములకు ఏం జరిగింది? మరలా శత్రువుల ద్వారా దాడి చేయబడి చివరికి వారు నశించారు. సొలొమోను ఆర్థికంగా మరియు ఒక ఆత్మీయ పునాది మీద సిద్ధపడినప్పటికీ ఆత్మీయంగా వృద్ధి చెందలేదు. జాగ్రత్తగా ఉండుము. నీ ఆత్మీయ స్థాయి కంటే ఎక్కువగా ప్రసంగించవద్దు. దేవుడు నిన్ను కేవలము సాక్ష్యము అని కోరినప్పుడు ప్రసంగించవద్దు. ప్రజలు నిన్ను మెచ్చుకొనవచ్చు, ఆ ప్రశంసను అంగీకరించవద్దు. నేను కాకినాడలో ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు నాకు తెలిసినంతగా బైబిల్ మరెవరికీ తెలియదని ప్రజలు చెప్పుకునేవారు. అయితే నేను ఇక్కడికి వచ్చి ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు నా జ్ఞానము చాలా తక్కువగా ఉన్నదని నేను కనుగొన్నాను. ఇప్పుడు చాలా సంవత్సరముల తరువాత నేను కొంత ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నాను గాని అది చాలదు అని కనుగొన్నాను. కట్టుటకు దావీదు చాలినంత వస్తువులను సిద్ధపరిచాడు. అది సరిపోతుందా? లేదు. ఇతరులను పరిపాలించుటకు సొలొమోను జ్ఞానమును పొందుకున్నాడు గాని తనను తాను పాలించుకొనుటకు జ్ఞానం కలిగి ఉన్నాడా? ఇతరులను పాలించుట సులభము గాని తన సొంత ఆత్మ మరియు సొంత కుటుంబ విషయం ఏంటి? సామెతలు 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. పరిశుద్ధాత్ముడు నీ మీద సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడా? చాలామంది బాగ్గా ప్రారంభిస్తారు గాని అంతం వరకు వెళ్ళటకు సరిగా సిద్ధపడరు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనములో ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనముల్లో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? మన రిట్రీట్ కొరకు ప్రార్థించుదాం. బంగారము, వెండికి సంబంధించిన సిద్ధపాటు మనకు లేనందుకు దేవుని కృతజ్ఞతలు. మనలను మనం ఆత్మీయంగా సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తములో సహవాసమును కట్టుట మరియు వారికి దేవుని యొక్క నగ్న సత్యమును బోధించుట అను గొప్ప పనిని మనము కలిగి ఉందాము.